రైట్ మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్లోని ఉయ్యాలవాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. యువ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతోంది. గత 4 ఏళ్ల నుంచి ఇక 5 ఎకరాల భూమి ఒక కౌలుకి తీసుకుని మిర్చి సాగు చేస్తున్నాడు అతడు. అయితే మిర్చి పంట ఎండుతూ ఉన్న సరైన ధర లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు కౌలు రైతు. ఇక వ్యవసాయం చేసి అప్పులు పెట్టుబడి పెట్టి కూడా తీరకపోవడంతో శనివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. అయితే ఇవాళ పరిస్థితి విషమించడంతో కౌలు రైతు సాయి తనువు చాలించాడు. సాయి మృతితో ఉయ్యాలవాడలో ఒక్కసారిగా విషాద సాయం నెలకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్. రాజశేఖర్, ఏదైతే మైబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుంది. ఒక యువ కౌలు రైతు తను వస్తున్న అప్పులు మన నష్టానికి అప్పుల పాలవటంతో తను బలవన్ మరణానికి పాల్పడి మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా సాయి అనే రైతు గత 4 సంవత్సరాలుగా 5 ఎకరాల మిర్చి వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంని ఒక లాభసాటిగా చేయాలి అని ఎంతో సంతోషంతో ఆ వ్యవసాయంలోకి తను ఎంటర్ అయ్యాడు. తన సొంత పొలం లేకపోతే కౌలుకు కూడా తీసుకొని వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. కానీ వరుసగా వస్తున్న నష్టానికి తోడు ఈ సంవత్సరం సరైన గిట్టుబాటు ధర అయితే లేదు. గత 3 సంవత్సరాలుగా కూడా ఒక పక్క ఏదో విధంగా తను నష్టపోతున్నాడు. ఈ సంవత్సరం అన్న అప్పుల బాధలోంచి బయటకు అనుకున్న రైతుకి ఈ సంవత్సరం మరీ మద్దతు ధర గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈవెన్ మిర్చి అమ్మిన డబ్బులతో ఈవెన్ ఖర్చులు కూడా రాలేదు, తనకి కూలీల ఖర్చులు కూడా రాలేదని తీవ్ర మనోవేదనకు చెందాడు. మనోవేదన చెంది 12 లక్షల పైగా అప్పయ్యాడు. దీనికి తోడు అతను వ్యవసాయంలో ఆసరగా ఉంటుందని ఒక 3 లక్షల రూపాయలు చెల్లించి ఒక ట్రాక్టర్ని ఫైనాన్స్ లో కొనుక్కోవడం జరిగింది. ఆ ఫైనాన్స్ లో కొనుక్కుంటే దాని కిస్తీల కోసం కూడా ఇటు ఎవరైతే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తే తీవ్ర ఒక పక్క నష్టంతో ఇబ్బంది పడుతున్న తనకి ఫైనాన్స్ వాళ్ళ ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా తన మృతుడి తండ్రి వెంకటి చెప్తున్నారు. ముఖ్యంగా ఒక పక్క ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ ఏదో విధంగా ఈ సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం మనకి లాభం రాకపోతుందో నష్టాల నుంచి బయటపడడం అనే రైతుకి ఈ ఎవరైతే ఫైనాన్స్ దారుల ఆగడాలైతే మితిమీరి వారు వేధింపులు అయితే బాగా పెరిగిపోవడంతో వారి వేధింపులు తట్టుకోలేకనే తను శనివారం రోజు క్రిమి సంహారక మందు తాగాడు. ఊటిన తనని ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈరోజు ఉదయం మృతి చెందాడు. యువ రైతు, మంచి ఎంతో అందరితో చనువుగా ఉండే రైతు తను బలవన్మరణం చేసుకొని మృతి చెందాడు. 2 చిన్నారి పిల్లలు అక్కడ మొత్తం ఉయ్యాలవాడ మొత్తం కూడా చాలా శోక సముద్రంలో మునిగిపోయింది. చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఫైనాన్స్ ఆగడాలు వల్ల చనిపోయాడో వారు ముఖ్యంగా ఈ ఫైనాన్స్ కంపెనీ పైన వారి మితిమీరిన దౌర్జన్యాల పైన అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే తన తండ్రి అయితే కోరుకుంటున్నాడు. రాజశేఖర్, రైట్ చంద్రశేఖర్, ఒకటి ప్రధానంగా అంటే కౌలు రైతు చనిపోవడం నిజంగా రైతులు ఆత్మహత్యలు ఎప్పటికప్పుడు చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉన్నారో వేధింపులే కారణమైనటువంటి ఏమైనా దానికి సంబంధించి లెటర్ ఏమైనా రాశాడా సాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి చంద్రశేఖర్? లెటర్ అయితే ఏమి రాయలేదు. తన తండ్రితో అయితే రోజు వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ కిస్తీ విషయంలో వాళ్ళు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంటికాడికి కూడా వచ్చి కొంచెం గడబిడ చేశారు, వారు దౌర్జన్యం చేశారు. నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. ఈ మిర్చి ఏమో ఒక పక్క ప్రతి సంవత్సరం ఏదో విధంగా లాస్ వస్తుంది, ఈ సంవత్సరం మంచి రేట్ వస్తుంది అంటే ఈ సంవత్సరం అసలు మార్కెట్లో రేటే లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన అప్పుతో మరింత అప్పుల పాలయ్యాము. ఇటు ఫైనాన్స్ ఈ అప్పుల పాలు కంటే కూడా ఫైనాన్స్ వల్ల వేధింపులు నాకు చాలా అవమానంగా కలిగిస్తున్నాయని తన గోడు వారి తండ్రి వెంకటి దగ్గర అయితే వెళ్ళబుచ్చుకున్నాడని చెప్పారు. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ వాళ్ళు చేసిన ఆగడాలకి ఈ అప్పులు ఉన్నప్పటికీ ఒక పక్క ఇంత లాస్ వచ్చినప్పటికీ ఈ ఫైనాన్స్ వాళ్ళు చేస్తున్న వేధింపులకు మాత్రమే తన కొడుకు చనిపోయాడు నాకు చెప్పాడు అని తన తండ్రి కూడా మనకి తను చెప్పడం జరిగింది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. నా పేరు కొడుకు పేరు సాయి. 5-6 సంవత్సరాలు పెట్టి 5 ఎకరాల భూమి చేస్తాడు, కౌలు భూమి చేసి పెట్టుబడి పెట్టిండు. మన మిర్చి అమ్మితే దాని బోన్లే ఆయన తట్టుకోలేక ఇక 12 లక్షలు అప్పయింది. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుండు. శనివారం నాడు మందు తాగిండు.
మీరు ఏదైనా ఒకటి చేసి మాకు మంచిగా చేయండి. ఆ పిల్లగాడు ఒక్కడే కొడుకు, ఆయనకి 2 కొడుకులు. ఆ చిన్న పిల్లగాళ్ళు 5-6 ఏళ్ళు ఉన్నాయి ఒక్కొక్కరికి, ఒకరికి 5 ఏళ్ళు ఒకరికి 6 ఏళ్ళు. అయితే తట్టుకోలేక ఇక మందాగి చచ్చిపోయింది. మీరు ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పండి. 12 లక్షలు అప్పయింది. ఇక ఏం చేయలేక ఆ పని చేసుకుండు. ఊళ్ళో రైతులు కూడా గోల చేస్తారు. తట్టుకోలేక ఆ పని చేసుకుండు. మీరు టాటా ఫైనాన్స్ కూడా తెచ్చిండు, వాళ్ళు కూడా ఒత్తిడి పెట్టారు. తట్టుకోలేక ఇక ఆత్మహత్య చేసుకుంటూ మన శనివారం నాడు సాయంత్రం బొద్దు మంది ఆగిండు. తట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అట్లా చచ్చిపోయిండు. ప్రైవేట్ హాస్పిటల్